నారాయణపేట జిల్లా కేంద్రంలో వారియర్స్ డిఫెన్స్ అకాడమీ లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట వారి ఆధ్వర్యంలో సేకరణ ప్రేరణ తరగతులు విద్యా ఉద్యోగం లక్ష్యం ఆర్థికం అనే అంశాలపైన మిషన్ ఫౌండర్ కొట్టే ఏడుకొండలు ధ్యాన్ ఉస్మానియా ఫౌండేషన్ ధ్యాన ధర్మ ఆశ్రమం చైర్మన్ రామ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు ప్రేరణ తరగతులపై క్లాస్ బోధించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏడుకొండలు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించే దిశలో అనేక అవరోధాలు ఎదురుపడినప్పటికీ ముందుకు వెళితే తప్పకుండా అనుకున్నది సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీరస్వామి, లయన్స్ క్లబ్ గవర్నర్ హరినారాయణ, బడ్జెట్ ఎస్బీఎస్ కాలేజ్ ప్రిన్సిపల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జనరల్గా సోల్జర్స్ అంటేనే హీరోస్, కానీ దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు గొప్ప స్థాయిలో స్థిరపడాలి, వాళ్ళకు మంచి మార్గంలో వెళ్ళకల్పంతో తను చేసినటువంటి ఒక పని వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని గైడ్ చేస్తూ భవిష్యత్తులో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఒక ప్రాపర్ వేలోకి వెళ్ళాలి అని ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. యాక్చువల్గా అప్పుడు చెప్పినప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు కాబట్టి వస్తామని చెప్పాము. ఈరోజు షెడ్యూల్ ఉంది, రావడానికి ఏమాత్రం అవకాశం లేకున్నా ఆయనకి ఇచ్చిన ఆ హీరో గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. దానికంటే ముందు చాలా చెప్పారు, అదంతా మీకు యూట్యూబ్లోకి వెళ్ళినా తెలుస్తుంది. డెఫినెట్గా భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా మీతో ఇంటరాక్ట్ అవుతాను. కానీ అందరికీ అనిపిస్తుంది ఏంటంటే ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, కెరీర్ గైడెన్స్ అని ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు అందరూ. మీరు కూడా చాలా వినుంటారు. డెఫినెట్గా మారుతుంది, అందరం వింటాము, కానీ విన్నదాన్ని ఆచరిస్తే మారుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 120 కిలోమీటర్ నుంచి వచ్చాం మేము ఇక్కడ దాకా. కాబట్టి ఒక 2-3 పాయింట్స్ మీరు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుంటారు మీరు. ఒకసారి ఇలాగే ఒక దగ్గర ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు ఒక 6 months నుంచి అడిగిన తర్వాత వీల్ చేసుకొని లీవ్ పెట్టుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరు కూర్చున్నారు. వాళ్ళు స్కూల్ లెవెల్ అంటే హై స్కూల్ పిల్లలందరూ కూర్చున్నారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించారు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూర్చొని చాలా పెద్దగా డెకరేట్ చేశారు. వాళ్ళంతా విలేజ్ మొత్తం వచ్చారు. చాలామంది గెస్ట్లను కూడా పిలిచారు. అందరు మాట్లాడిన తర్వాత వీలు పెట్టినట్టుగానే ప్రేరణ తరగతులనే పెట్టారు. వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ అని పెట్టారు. సో ఆ హెడ్ మాస్టర్ గారికి అస్సలు ఇష్టం లేదు ఆ క్లాస్. సో తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ గారిని అడ్రస్ చేయమనగానే సో ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతూ చెప్పారు, ఇదంతా వేస్ట్, అందరికి టైం వేస్ట్ తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. వీళ్ళకి రోజు చెప్తుంటాం మేము, కానీ వీళ్ళు ఏం మారరు. వీళ్ళకు డిసిప్లిన్ ఉండదు, నేర్చుకోరు, భవిష్యత్తు పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి అందరి టైం వేస్ట్, ఈ మోటివేషన్ వేస్ట్ అని చెప్పేసి. సో నేను దాదాపు లీవ్ పెట్టుకొని అంత దూరం పోయి ఆయన ఫస్టే మోటివేషన్ వేస్ట్ అని చెప్పేశారు. ఇంకా ఏం మాట్లాడాలి నాకు, నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంత దూరం వచ్చి సార్ వద్దని చెప్పాడు, మోటివేషన్ అని పెట్టారు, ఎందుకు వచ్చామని అలా ఆలోచిస్తూ ఉంటే మా చిన్నబ్బాయి ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నౌ 10th క్లాస్, నేను ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇది 8th క్లాస్. ఆలోచిస్తూ ఉంటే వాడు ఒకసారి యూట్యూబ్లో ఒక చిన్న స్టోరీ చెప్పాడు. సో నాకు ఆ స్టోరీ చెప్పేంతవరకు నాకు కూడా తెలియదు. అది నాకు అది ఐడియా వచ్చింది, వాడు చెప్పింది గుర్తొచ్చింది. ఓహో, సార్ చెప్పిన దానికి సరిపోతుంది. ఏం చెప్పాడంటే మా అబ్బాయి ఆ స్టోరీ మీ అందరికి తెలిసే ఉంటుంది. హిస్టరీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటే నెపోలియన్, ఒకప్పటి ఫ్రాన్స్ రాజు నెపోలియన్, ఆయన ఉన్నప్పుడు ఒక సామెత ఉండేది, ఫ్రాన్స్కి తుమ్మొస్తే యూరోప్కి జలుబు వస్తుంది, యూరోప్కి జలుబు వస్తే ప్రపంచానికి జ్వరం వస్తుంది అని. అంటే అంత గొప్ప రాజు ఫ్రాన్స్ దండయాత్రలు చేస్తున్న క్రమంలో ఒకసారి ఆల్ప్స్ పర్వతాలను దాటి ఒక దేశం మీద దండయాత్ర చేయాలనుకున్నాడు. సైన్యాన్ని మొత్తం తీసుకొని ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆల్ప్స్ పర్వతాలు యూరోప్లో ఉంటాయి. అలా వెళ్తూ ఉంటే వాళ్ళు ఒకరోజు ఆల్ప్స్ పర్వతాలకి కొద్ది దూరంలో ఒక విలేజ్లో స్టే అయ్యారు. స్టే అయిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్ల కోసం కొంతమంది సైనికులు విలేజ్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు వాళ్ళతో మాట్లాడారు అనమాట. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అంటే, మేము నెపోలియన్ సైన్యం ఆల్ప్స్ పర్వతాలను దాటి అవతల ఉన్నటువంటి దేశాన్ని జయించడానికి వెళ్తున్నాము అని చెప్తారు. సో అప్పుడు గ్రామస్తులు చెప్తారు, మీరేమైనా పిచ్చోలా, ఆల్ప్స్ పర్వతాలను దాటాలనుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు, ఎవరు కూడా ఇంతవరకు ఆ పర్వతాలను దాటి బయటికి పోలేదు,
మీరందరూ ఖచ్చితంగా ఆల్సురతాలని దాటలేరు, తిరిగి మీ ఇళ్ళకు కూడా వెళ్ళలేరు అని చెప్తారు. సో వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు వచ్చి మెల్లగా అందరూ సైన్యం ఒకరికి అందరికి చెప్పేస్తారు. అరే ఆయన రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రాజుగారు ఈ యొక్క దండయాత్ర మనం వెనక్కి వెళ్ళిపోతే మంచిది, సైన్యం మొత్తం భయపడుతున్నారు, కాబట్టి ఇది చేయకపోవడమే బెటర్ అంటారు.